నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి హీరో రాజ్ తరుణ్ హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతోంది రాజ్ తరుణ్ చివరగా తిరగబడరా స్వామి పురుషోత్తముడు అంటూ పరమ రొటీన్ చిత్రాలతో ఆడియన్స్ ను విసిగెత్తించాడు మరి ఈసారి కాస్త ట్రెండీ కాన్సెప్ట్ తో భలే ఉన్నాడే అంటూ వచ్చాడు ఈ మూవీ డైరెక్టర్ మారుతి పేరు ఉండటం టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో బజ్ అయితే క్రియేట్ అయింది మరి ఈ మూవీ అయిన రాజ్ తరుణ్ కు హిట్ తెచ్చిపెడుతుందా లేదా చూద్దాం మరి సినిమా కథ విషయానికి వస్తే గౌరీ అంటే అభిరామి ఈమె బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటుంది ఆమె కొడుకు పేరు రాధా అంటే రాజ్ తరుణ్ చీర కట్టుకోవడం రాని మహిళలకు అందంగా చీర కట్టి పెట్టడం అతని పని శారీ డ్రాపర్ అన్నమాట అయినా కూడా అమ్మాయిల్ని తన చేత్తో తప్పుగా తాకడు అమ్మాయిలు కవ్వించినా కూడా కరిగిపోడు ఓ పెళ్లి పనుల్లో కృష్ణ అంటే మనీషా కంద్కూర్ పరిచయం అవుతుంది చిన్నపాటి గొడవతో మొదలైన ప్రయాణం ప్రేమలో పడుతుంది మహిళలకు చీర కట్టినా టచ్ చేయకుండా పనిచేయడం రాధా స్టైల్ దాంతో అతని మగతనం మీద కృష్ణ మధ్యలో సందేహాలు మొదలవుతాయి అప్పుడు ఏం చేసింది భర్తగా పనికిరాడని రాధపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత మహిళలకు రాధ ఎందుకు దూరంగా ఉంటున్నాడు అతని గతమేంటి చివరకు ఏమైంది అనేది సినిమా మరి మూవీ ఎలా ఉందంటే ఈ రోజుల్లో అబ్బాయిలు మంచిగా ఉంటే వీడు అబ్బాయా అని అనుమానిస్తున్నారు బయట సొసైటీలో జరిగే ఈ పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా భలే ఉన్నాడే సినిమానే తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ అంతా రాధాకృష్ణ క్యారెక్టర్స్ గురించి చెప్తూ వారిద్దరి మధ్య లవ్ స్టోరీతో ఫుల్ కామెడీగా చూపించారు సెకండ్ హాఫ్ లో రాధాకృష్ణ మధ్య ప్రేమ సన్నివేశాలు రాధా తల్లి కథతో మంచి ఎమోషన్ ని పండించారు దర్శకుడు ఒక కొత్త కథని చాలా బాగా చెప్పాడు అయితే సెకండ్ హాఫ్ లో రచ్చరవి చేసే కొన్ని క్రింజ్ కామెడీ సీన్స్ కొంత సాగదీత తప్ప సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కూడా కొత్తగా రాసుకున్నారు ముఖ్యంగా ఈ జనరేషన్ లో కొంతమంది అబ్బాయిలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ అమ్మాయిలకు దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేస్తుంటే ఎందుకు చేతకాని వాడిలా చూస్తున్నారు వాడు అబ్బాయే కాదు అనేలా చూస్తున్నారు అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు అలాగే పెళ్లికి ముందే తప్పు చేసి కష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని ఎమోషనల్ గా ఆలోచించే విధంగా చూపించారు ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీకి స్టోరీ పాయింట్ ప్లస్ అని చెప్పాలి ఇంకా శేఖర్ చంద్ర పాటలు బాగున్నాయి సినిమా రేంజ్ ని పెంచాయి వినసొంపుగాను కొత్తగాను ఉన్నాయి ఆర్ఆర్ సైతం ఆకట్టుకుంది విజువల్స్ రిచ్ గా ఉన్నాయి సినిమా గ్రాండ్నెస్ ని పెంచాయి సుదర్శన్ చివర్లో కామెడీ నవ్వులు పూయించింది రచ్చరవి కాసేపు ఓ మెరుపు మెరిశాడు హైపరాది కామెడీ ఫస్ట్ హాఫ్ లో మెప్పిస్తుంది ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎడిటింగ్ పరంగా చాలా లోపాలున్నాయి సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి సీన్లు చాలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ ని డీల్ చేయలేకపోయాడు మల్టిపుల్ ఎమోషన్స్ చూపించే క్రమంలో కథ ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలుగుతుంది మెయిన్ ఎమోషన్స్ ఇందులో మిస్ అయింది ఆ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఫలితం బాగుండేది ఇక ఓవరాల్ గా చెప్పాలంటే భలే ఉన్నాడే గొప్పగా అనిపించకపోయినా తలపోటుగా మాత్రం అనిపించదు కొన్ని చోట్ల బోర్ కొట్టించినా చాలా చోట్ల నవ్విస్తాడు మరి కొన్ని చోట్ల క్లాస్ పీకినట్టుగా అనిపించినా ఎమోషనల్ గా టచ్ చేస్తాడు వరుసగా డిజాస్టర్లు వస్తున్న రాజ్ తరుణ్ కు మరి ఈ మూవీ కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2/5